అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 26వ వచనమండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. నాకే ఇంత బాధ కలుగుతుంది, ఇంత వేదన కలుగుతుంది, ఇంత శోధన కలుగుతుంది, ఇంత శ్రమ ఎందుకు వచ్చింది? చెరసాలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు, చేళ్ళతోటి కాళ్ళు కట్టేసి ఉంచారు, 2 కాళ్ళకి బంధకాలు, చెక్కల బంధకాలతో బిగించాడు. బిగించినా సరే అంత శ్రమలో ఉండి, అంత వేదనలో ఉండి కూడా ఏం చేస్తారో తెలుసా? దేవుడు దూషించలేదు, దేవుడు బాధ పెట్టలేదు, దేవుడు దుఃఖ పెట్టలేదు, కానీ ఆ శ్రమలలో, ఆ బాధలు, అంత వేదనలో ఉండి కూడా దేవుడు స్తుతిస్తూ, దేవుడికి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరిగింది. చెరసాలు బంధకాలు ఊడిపోయినాయి, తలుపులు తెరవబడ్డ, పెద్ద భూకంపం కలిగింది. చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ బంధకాలు ఊడిపోయిన ప్రేక చెల్లుతుండ. ఎందుకు ఇంత బాధ నీకే అని అనుకోవద్దు. బాధ కలిగినప్పుడు దేవుని స్తుతించు, వేదన కలిగినప్పుడు దేవుని మహిమపరచు. నీ జీవితాలు, నీ బంధకాలన్నీ ఆయన విడిపించగల శక్తిమంతుడు.